నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సమర్థత లేని వ్యక్తిని స్టేట్ ఎన్నికల అధికారిగా చంద్రబాబు హయాంలో నియమించారు ఆరోపించిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్. పంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం వెల్లడించిన డీజీపీ గౌతమ్ సవాంగ్. ఎన్నికల కమిషనర్ మరో వివాదాస్పద నిర్ణయం. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఎన్నికలు ముగిసే వరకు హౌస్ అరెస్టుకు ఆదేశాలు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ జైలుకు వెళ్లక తప్పదు. ప్రివిలేజ్ కమిటీ ముందు తప్పక హాజరు కావాల్సిందే. మంత్రిగా తనపై హౌస్ అరెస్టు ఆదేశాలు ఎలా ఇస్తారన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరో వివాదాస్పద ఉత్తర్వులు జారీ చేశారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని తన నివాసం నుంచి బయటకు రాకుండా కట్టడి చేయాలని సూచిస్తూ డీజీపీ గౌతమ్ సవాంగ్ కు నిమ్మగడ్డ లేఖ రాశారు. పంచాయతీ ఎన్నికలు ముగిసే 21వ తేదీ వరకు ఆయన తన నివాసంలోనే పరిమితమయ్యేలాగా చూడాల్సిందిగా డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు. మంత్రి పెద్దిరెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు రాష్ట్రంతో పాటు చిత్తూరు జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఉన్నాయని ఎస్ఈసీ లేఖలో పేర్కొన్నారు. ఎన్నికలకు రాష్ట్ర స్థాయిలో జరపటానికి ఇది సరైన అదను. నేను చెప్పిందే సర్వోన్నత న్యాయస్థానాలు కూడా ఒప్పుకున్నాయి. ప్రజాస్వామ్య ప్రక్రియ అనేది జరగాల్సిందే. ఏ కారణం చేత ప్రజాస్వామ్య ప్రక్రియని మనం అడ్డుకోకూడదు, మనం ఆపలేము. ఇతర కార్యక్రమాలని దానికి అనుసంధానించి ఈ కార్యక్రమాలని మనం పూర్తి చేయాలి అని చెప్పి సర్వోన్నత న్యాయస్థానం మొన్న సుప్రీంకోర్టు కూడా చెప్పినప్పటికీ ఎన్నికలు ఆపటానికి తుది ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. 2019 తాలూకు రూల్స్తో వెళ్ళాము, నిజమే, విధి లేక వెళ్ళాము. ఆ తర్వాత రూల్స్ సవరించిన అధికారుల మీద ఉపేక్షించలేదు, చర్య తీసుకున్నాం. చర్య తీసుకోదంటే అది తప్పు, ఎలా చర్య తీసుకుంటారన్నారు. మరి చర్య తీసుకోకపోతే లక్షలాది మంది 3.62 లక్షల మంది యువ ఓటర్లు ఓటు వేసే హక్కు కోల్పోతే అది సామాన్య విషయం కాదు, అసామాన్య విషయం. అది అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూర్. బాధ్యత రాహిత్యం, చర్య తీసుకోవాలి, తీసుకున్నాం. కోర్టుకు చెప్పాను కూడాను. తనపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ విధించిన ఆంక్షలపై పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ఆదేశాల మేరకే నిమ్మగడ్డ రమేష్ కుమార్ పనిచేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వంలో మంత్రిపై ఎలా చర్యలు తీసుకుంటారని ప్రశ్నించారు. ఎన్నికల అధికారిగా ఉన్న వ్యక్తి నియంత్రణ ఉండాలని హితవు పలికారు. ఎవరి కూడా మంత్రులు కానీ శాసనసభ్యులు కానీ ముఖ్యమంత్రిది కానీ ఫోటోలు పెట్టకూడదని అంటే ఎక్కడుంది? ఎలక్షన్ నియమావళిలో ఎక్కడైనా ఫోటోలు పెట్టకూడదని ఉంది అని నేను అడుగుతా ఉన్నాను. ఇవన్నీ కూడా ఎన్నికల నియమావళిలో లేకపోయినా కూడా కల్పించుకొని ఆయన ఇస్తూ ఉన్నాడు. ఎన్నికలు ఏదైనా ఒకసారి డిక్లేర్ చేసిన తర్వాత నువ్వు ఈ రిటర్నింగ్ ఆఫీసర్లను అపాయింట్ చేసిన తర్వాత అతను ఎన్నికల అధికారిగా ఆయనకు అన్ని అధికారాలు ఉంటాయి. ఇప్పుడు కావాలనే నువ్వు నిలపడం, నీకు తెలియదా? డిక్లరేషన్ తీసుకొని వెళ్ళిపోతే మళ్ళీ కోర్టుకు పోవాల్సిందే అని చెప్పి కావాలనే అతను భయభ్రాంతులు చేయాలా ఆఫీసర్లను, కలెక్టర్లందరినీ కానీ తను గుప్పెట్లో పెట్టుకొని ఎన్నికలు జరిపించాలా, అక్రమంగా తెలుగుదేశం పార్టీకి మేలు చేయాలా అని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఎస్ఈసీ హోదాలో ప్రభుత్వంతో ఎప్పుడు చర్చించలేదని, చంద్రబాబు ఆలోచనలతోనే నిమ్మగడ్డ వ్యవహరిస్తున్నారని పెద్దిరెడ్డి నిప్పులు చెరిగారు. కేవలం సర్పంచ్ ఎన్నికలే ముందు పెట్టడానికి కారణం గ్రామాలలో కక్షలు కార్పణ్యాలు రావాలా, ఎవడోడు పనికిమాలోడు చంద్రబాబుకు ఆ గ్రామంలో అండగా నిలవల్లా, తెలుగుదేశం పార్టీ చచ్చిపోకూడదు, చచ్చిపోయే పార్టీని మనం బతికించాలా అని చెప్పి ఆలోచన చేసి మేము ఏమీ మాట్లాడకుండానే నా మీద బోత్స మీద గవర్నర్ గారికి ఏకంగా లెటర్ రాశాడు. అధికారంలో ఉన్న మంత్రులు తప్పు చేస్తే ఫస్ట్ ముఖ్యమంత్రి గారికో ఆ గవర్నమెంట్లో ఉన్న చీఫ్ సెక్రటరీ గారికో లేఖ రాస్తారు. ఈ విధంగా వీళ్ళు చేశారు, ఇది నియమావళికి విరుద్ధంగా ఉంది, మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి. ఏమి కూడా మమ్మల్ని అడుగుతారు, లేకపోతే ఏది లేకుండా నేరుగా గవర్నర్కి రాస్తారు. నిమ్మగడ్డ ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరు కావాల్సిందేనని అన్నారు. ఆయనకు 3 ఏళ్లు జైలు శిక్ష తప్పదని అన్నారు. నిమ్మగడ్డ తనకు తాను రాష్ట్రపతిలా అనుకుంటున్నారని తెలిపారు. దాని మీద మేము ఈరోజు ప్రివిలేజ్ నోటీస్ కూడా ఇచ్చాం. తప్పకుండా ప్రివిలేజ్ కమిటీ ముందర ఆయన వచ్చి జవాబు చెప్పాల్సి ఉంటుంది. చెప్పిన తర్వాత ఆయన మీద చర్యలు కూడా వాళ్ళు ప్రపోజ్ చేస్తే తప్పకుండా శాసనసభ కూడా తీసుకునే పరిస్థితి కూడా ఉంటుంది. మరి ఇంత దూరము తెలిసి కూడా అన్నీ కూడా కావాలనే కేవలం ఒకే ఒక ఆలోచనతో చంద్రబాబు నాయుడిని
తెలుగుదేశం పార్టీని నిలబెట్టాలా, తిరిగి వాళ్ళకు అధికారం కట్టబెట్టాలా అనే ఆలోచనతో పనిచేస్తూ ఉన్నాడు తప్ప ప్రజలంతా ఏ వైపు ఉన్నారు, ప్రజలందరూ ఎవరిని ముఖ్యమంత్రిగా ఇంకా చాలా సంవత్సరాల పాటు చూడాలని ఉన్నారు. మరి అది ఏమీ ఆలోచన చేయడం లేదు. తూర్పుగోదావరి జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం ఐపోలవరం మండలం తిల్లకుప్ప గ్రామంలో వివాహిత శుక్రవారం అనుమానాస్పదంగా మృతి చెందింది. పోలీసులు స్థానికుల వివరాల ప్రకారం తిల్లకుప్ప గ్రామానికి చెందిన రమ్య అదే గ్రామానికి చెందిన కుంపట్ల వెంకట్ రామారావుతో వివాహం జరిగింది. రామారావు తరచూ భార్య రమ్యను కొట్టేవాడని, అంతేకాకుండా అత్త ఆడపడుచు వేధిస్తూ ఉండేవారని రమ్య తల్లిదండ్రులు తెలిపారు. అత్త ఆడపడుచు కలిసి రమ్యను ఉరివేసి చంపారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు హుటాహుటిన అమరాపురం డీఎస్పీ మాధవరెడ్డి, ముమ్మిడివరం సిఐ మెల్లం జానకిరాం, ఐపోలవరం ఎస్ఐ ఎన్ రాము సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుంపట్ల రమ్య అండి. ముందు కుంపట్ల నాగ వెంకట రామారావు అండి అతని పేరు. ఆయనకి ముందు పెళ్ళి అయిందంటే మాకు తెలియక మళ్ళీ మా చెల్లినిచ్చి పెళ్లి చేసామండి. పెళ్లి చేయమన్నారు. ఆయన వాళ్ళే వచ్చి మా ఇంటికి వచ్చి మా పిల్లల్ని పెళ్లి చేయమని అడిగారండి. అడిగాక మాకు తెలియక మేము పెళ్లి చేసేసాం. చేసిన కాడి నుంచి మాకు ఏం తెలియదండి. మా ఇంటికి ఓ రోజు కూడా పంపట్లేదు ఆయన. పెళ్ళి అయిన కాడి నుంచి వీళ్ళ ఇంటికాడే పెట్టుకున్నాడండి ఆయన. ఏ రోజు కూడా తీసుకొచ్చేసేవాడు. మురుగులు తెమ్మని, సారెట్టమని, మంచాలు ఎట్టమని, అయ్యట్టమని, ఇయ్యట్టమని, నువ్వు కట్నం తేలేదని, అది తేలేదు, ఇది తేలేదని టార్చర్ పెట్టారండి ఆ పిల్లని. ఇంక ఇవన్నీ చేసేసి ముందు ఎలా చేశాడండి, ఆ అమ్మాయి అయితే తెలివిగా తప్పించుకుని పారిపోయిందండి. ఈ అమ్మాయిని అయితే చంపేశారండి. టార్చర్ పెట్టేసి ఊరేసేసి చంపేసేసారండి. బంగారం కొనమని, మంచాలు చేయించమని అప్పుడే 3 నెలలు మట్టించి రాజించాడండి. ముందు కట్నం లేక మాట్లాడుకున్నది. తర్వాత వీళ్ళు ఆడపడుచు అత్తగారు వీళ్ళు నిలదీస్తున్నారండి. రోజు పిల్లలు అట్టుకుని రోజు కాల్చుతుంది. బలిమంతంగా చంపిందండి. ఇది ఎలాగంటే అండి, మామూలుగా కంట నొక్కేయారండి. ఇక్కడ అంగడు మేడితి వెంకటేశ్వరరావు వాళ్ళిద్దరు ఉన్నారండి పాత్ర అండి. అక్కడ మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన 3 వ్యవసాయ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం పులిగడ్డ పెనుమూడి వారధి వద్ద రైతులు నిరసన కార్యక్రమం చేపట్టారు. దివ్వి తాలూకా రైతు కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో రైతులు పాల్గొన్నారు. వందలాది వాహనాలు జాతీయ రహదారిపై నిలిచిపోయాయి. ఢిల్లీలో ప్రాణాలు అర్పించిన 100 మంది రైతులకు జోహార్. రైతు వ్యతిరేక మోడీ డౌన్ డౌన్ డౌన్. వర్ధిల్లాలి దివ్వి తాలూకా రైతు ఐక్య కార్యాచరణ కమిటీ. రైతు వీరులకు రైతు వీరులకు రైతులు రక్షణ లేదండి. గుంటూరు జిల్లా బాపట్ల ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఎన్ఎస్ఎస్ బాపట్ల కాలేజీలో నూతన విద్యార్థులకు కోవిడ్ టెస్టు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ దపక్ రంజన్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్స్ కృష్ణకుమారి, కళ్యాణి, మెడికల్ స్టాఫ్ ఉనిత, డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్ సుజాత, హెచ్ఓడి వెంకటరాజ్యం, అధ్యాపకులు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు. My name is Rasegna. I am representing from the Bapatla Women's Engineering College. Here, under the guidance of the principal, Dr. Deepak Ranjan sir, here we are conducting the COVID tests. About 2,200 or the more people are free and voluntarily came for participating in the COVID test. And I am an NSS volunteer. And in this national scheme, I am working from the 3 years. We are happy to conduct this. And we are the part of this, and we thank management for completely supporting us for doing the corona tests. Thank you. నా పేరు శ్రావ్య. నేను బాపట్ల ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఫైనల్ ఇయర్ ఈసీలో చదువుతున్నాను. నేను గత ఎన్ఎస్ఎస్ వాలంటీర్గా 2 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. ఈరోజు మా ప్రిన్సిపల్ సార్ దీపక్ రంజన్ సార్ అండ్ ఎన్ఎస్ఎస్ స్టాఫ్ కళ్యాణి మ్యామ్ అండ్ కృష్ణకుమారి మేడం ఆధ్వర్యంలో ఈరోజు కోవిడ్ టెస్ట్ అనేది నిర్వహించారు. దాదాపు 200 నుంచి 300 స్టూడెంట్స్ దాకా ఈరోజు కోవిడ్ టెస్ట్ అనేది చేసింది. దీనికి అంతటికీ మా మేనేజ్మెంట్ అనేది చాలా సహకరించింది. కాబట్టి అందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. I convey my happiest greetings to medical staff as well as the teachers who are involved directly or indirectly. I give thanks from my core of my heart. And my dear students, you are getting test free of cost. No matter
some of the students they left, knowingly or unknowingly. I could not stop them. But those who are here, this good opportunity again, I'm telling you, and you can have your satisfaction that I am free from COVID. Thank you very much. Those who are here, it's a wonderful stay with us another 4 years. Thank you very much. For doing a corona test, not only for your colleges, the total district we are doing this. Not this month, from November onwards we are doing. Those who are reopened the colleges, for those all those members we are doing this corona test. The CMs are also supported us for doing this corona test. Everyone taking it as a spirit for taking this. Some of the members not for colleges, in PHCs and comorbids where we are going primary contacts, they are looking like don't come in our areas like that. That time we feel very bad, but nowadays some of the people has been changed. So if we are coming also, they are giving respect to us and they are treating us very well. And before this I am saying that they are saying don't come in our areas and don't stay in our beside of the houses like that. So we feel very sad, but now it has been changed. Corona also has been subsided, I think so. Not subsided. కళ్ళు మూయొద్దు, కళ్ళు తెరిచి ఉంది. ఆల్ ఇండియా రైల్వే కర్మచారి పాయింట్స్ మైన్ అసోసియేషన్ 3వ వార్షికోత్సవ వేడుకలు గుంటూరు రైల్వే ఇన్స్టిట్యూట్లో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అసిస్టెంట్ ఆపరేటింగ్ మేనేజర్ పూర్ణచంద్రరావు మాట్లాడుతూ ప్రతిరోజు డ్యూటీకి హాజరవుతూ డిసిప్లిన్ పాటించాలని కోరారు. వెల్ఫేర్ కు సంబంధించి ప్రమోషన్, ఇన్సూరెన్స్ లాంటి ఇతర సమస్యలు తమ దృష్టికి వస్తే పై అధికారులతో చర్చించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. నా పేరు పూర్ణచంద్రరావు, ఏరియా ఏఓఎం గుంటూరు చేస్తున్నాను. సో ఈరోజు కార్యక్రమం ఏంటంటే మా గుంటూరు డివిజన్ మొత్తం పాయింట్స్మెన్ ఏవైతే ఆపరేటింగ్ డిపార్ట్మెంట్లో ఫస్ట్ కేటగిరీ ఉన్నటువంటి పాయింట్స్మెన్ వాళ్ళంతా కూడా ఈరోజు మీటింగ్ పెట్టుకొని దానికి మమ్మల్ని పిలవడం, దానికి మేము యాజ్ ఆపరేటింగ్లో సేమ్ డిపార్ట్మెంట్ ఆఫీసర్గా నేను ఇక్కడ రావడం జరిగిందండి. సో ముఖ్యంగా ఏంటంటే పాయింట్స్మెన్స్కి మేము ముఖ్యంగా ఇచ్చిన ఈరోజు సలహాలు ఏంటంటే ఫస్ట్ వాళ్ళ యొక్క డ్యూటీస్ ఏవైతే ఉన్నాయో ఆ డ్యూటీస్లో డిసిప్లిన్గా ఇన్వాల్వ్ అవ్వడం, తర్వాత ఏదైతే వాళ్ళ డ్యూటీస్ ఉన్నాయో కంప్లీట్గా ఆ డ్యూటీస్ కంప్లీట్గా ఇన్వాల్వ్ అవుతూ వర్కింగ్ డిసిప్లిన్గా ఉండడం అనేది ఒకటో విషయం మేము చెప్పడం జరిగింది. రెండో విషయం ఏం చెప్పామంటే వాళ్ళకి ఏమైనా ఇప్పుడు యాజ్ ఏ ఆర్గనైజేషన్గా ఒకటి డ్యూటీస్ తీసుకోవడం, రెండు వెల్ఫేర్ ఇవ్వడం. ఆ వెల్ఫేర్ ఏదైతే ఉంది ఇక్కడ మన దగ్గర మా గుంటూరు డివిజన్లో డిఆర్ఎం సార్ కానీ మా సీనియర్ డిఎం సార్ ఆపరేటింగ్ డిపార్ట్మెంట్ ఇన్ఛార్జ్ అయినటువంటి మా సీనియర్ డిఎం సార్ కానీ అందరూ కూడా చాలా స్టాఫ్కి ఏమైనా వాళ్ళ యొక్క వెల్ఫేర్ కానీ ఏమైనా కానీ రిలేటెడ్ ఐటమ్స్ ఉండి అవి చేయాలంటే ఫస్ట్ ఉన్నటువంటి ఆఫీసర్స్. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు మేమేమి అడిగామంటే ఏమైనా ఇష్యూస్ ఉంటే వాళ్ళ యొక్క జనరల్గా వాళ్ళ యొక్క ఆల్ స్టాఫ్కి వర్కింగ్ వెల్ఫేర్ ఇష్యూస్ ఏమున్నా అంటే ప్రమోషన్స్ కానీ ఇంకేమైనా పెండింగ్స్ కానీ ఏమైనా ఉంటే అవన్నీ కూడా లెటర్ ద్వారా డిఆర్ఎం సార్కి కూడా ఇవ్వచ్చు, మా సీనియర్ డిఎం సార్ ద్వారా కూడా ఇవ్వచ్చు. కాబట్టి వార్షికోత్సవానికి వచ్చేసినటువంటి పాయింట్స్మెన్ అందరికీ, అలాగే మరి మా గౌరవనీయులైన ఏఓఎం గారు శ్రీ పూర్ణచంద్రరావు గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మీడియా మిత్రులందరూ కూడా నా ధన్యవాదాలు. పాయింట్స్మెన్ కేటగిరీకి ముఖ్యంగా భారతదేశంలో సుమారు దశాబ్దాల కాలంగా 12 గంటల రోస్టర్లో మేము మగ్గిపోతూ ఉన్నాము. అలాగే మరి మాకు రావాల్సినటువంటి రిస్క్ అండ్ హార్ట్స్ పెలవన్స్ కానీ అలాగే మన నోటిఫికేషన్స్ కానీ సరైన సమయానికి రావట్లేదు. ఇలాంటి విషయాలన్నీ కూడా మరి మా ఆర్గనైజేషన్ ద్వారా అడ్మినిస్ట్రేషన్ దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. మరి ఈరోజు ఈ 3 సంవత్సరాల్లో మా ఆర్గనైజేషన్ ద్వారా చాలా సమస్యల్ని అడ్మినిస్ట్రేషన్ దృష్టికి పరిష్కరించుకోవడం జరిగింది. కానీ మా ప్రధాన సమస్య, మా డిమాండ్
8 గంటల పని విధానం. దీనిని అడ్మినిస్ట్రేషన్ గమనించి దయచేసి మాకు సాధ్యమైనంత త్వరగా అన్ని డివిజన్లలో జోన్స్లో మాకు 8 గంటల పని విధానాన్ని ప్రవేశపెట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఎందుకంటే రాక్ మెయింటైన్ కేటగిరీ అలాగే పార్టిసిపెంట్ కేటగిరీ ఈరోజే IRMEకి బలంగా రాబోయే ఎలక్షన్లో సపోర్ట్ చేయబోతున్నాము. మార్పు కోసం కూడా మేమందరం కూడా ముందుంటాము. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో చుట్టుగుంట సెంటర్లో 25వ వార్డు తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వార్డు ప్రెసిడెంట్ గాలం వెంకటేశ్వర్లు, కార్పొరేటర్ అభ్యర్థి దొంత సునీల నాగ మాట్లాడారు. స్థానికంగా ఉన్న సమస్యలపై దృష్టి పెట్టి పనిచేయాలన్న దృక్పథంతో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగిందని తెలిపారు. డివిజన్లో ఏ సమస్య వచ్చినా పార్టీ కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు ఇస్తే తక్షణమే పరిష్కరిస్తామని తెలిపారు. నియోజకవర్గంలోని 25వ డివిజన్ నూతన కార్యాలయం ఓపెనింగ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు పశ్చిమ నియోజకవర్గం ఇన్ఛార్జి కోవెలమూడి రవీంద్ర నాని గారు చేయించారు. ఈ ఆఫీసు ఓపెన్ చేయడం చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఈ జనాలందరికీ కూడా అందుబాటులో ఉండటం కోసం కొంత సుశీల నాగా గౌడ్ గారు కార్పొరేట్ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది. పోటీ చేసి జనాలందరికీ అందుబాటులో ఉండాలని పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ప్రజలకు సేవ చేయాలని ఆలోచనతో ముందుకొచ్చారు. రాబోయే రోజుల్లో వారిని ఆశీర్వదించి 25 డివిజన్ ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని అందరూ కూడా ఓట్లేసి వాళ్ళ అఖండ విజయం గెలిపించాలని కోరుకుంటూ గత ప్రభుత్వం ఏం చేసింది, ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేస్తుంది, గత తెలుగుదేశంలో సంక్షేమ కార్యక్రమాలు ఎన్ని జరిగాయి, ఏం అభివృద్ధి జరిగింది, గత తెలుగుదేశం పార్టీని గెలిపించుకుంటే ఏ విధంగా అభివృద్ధి జరిగింది అనేది ఒకసారి జనం 25 డివిజన్ ప్రజలు కూడా అర్థం చేసుకొని దొంత సుశీలమ్మ గారిని గెలిపించాలని కోరుకుంటూ కోవెలమూడి రవీంద్ర నాని గారి ఆధ్వర్యంలో కమిటీ మొత్తం పనిచేస్తుందని తెలియజేస్తూ పేరు దొంత సుశీల 25వ డివిజన్లో తెలుగుదేశం పార్టీ కార్పొరేట్ అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతుంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ నూతన కార్యాలయం ప్రారంభోత్సవం జరిగింది. దానికి విచ్చేసిన కోవెలమూడి నాని గారు, శ్రవణ్ కుమార్ గారు, అలాగే అడకా శ్రీనివాసరావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ ఈ పార్టీ ఓపెన్ చేయడం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఎనీ టైం ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఆలోచనతోనే ముందుకు వెళ్తాము. అలాగే 25వ డివిజన్ ప్రజలందరికీ తెలియజేసేది ఏంటంటే ప్రతి ఒక్కరికి ఏ సమస్యలో ఎనీ టైం తలుపు తట్టి ఏ సమస్య చెప్పినా మేము పెద్దల దృష్టికి తీసుకెళ్ళి వాటిని ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఏ సమస్య ఉన్నా ఈ ఆఫీస్కి వచ్చి వాళ్ళ సమస్యను తెలియపరచవలసిందిగా తెలియజేసుకుంటాను. ఆయుర్వేద సర్జన్లుగా గుర్తింపునిస్తూ కేంద్రం తీసుకొస్తున్న నిర్ణయం హాస్యాస్పదంగా ఉందని నిరసిస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అల్లోపతి వైద్యులు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో పాల్గొన్న ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సెంట్రల్ కమిటీ సభ్యులు డాక్టర్ నాగల్ల కిషోర్, ఇండియన్ డెంటల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి అజయ్ బెనర్జీ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోను తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే వైద్యులు ఉద్యమం బాట పడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నందకిషోర్ తదితరులు పాల్గొన్నారు. సామాన్య ప్రజలకు జరిగే తీవ్రమైన నష్టాన్ని ఎదుర్కోవటం, రెండోది మెడికల్ విద్యార్థులు ఆల్రెడీ చాలామంది నిరుద్యోగులు ఉన్నారు. వాళ్ళని గ్రామీణ ప్రాంతాల్లోనూ సామాన్య ప్రజలకు అందుబాటులో ఉంచకుండా ఇలా కలగూర కంపలాగా కిచిడి వైద్యంలాగా అవసరం లేని విధానాలను ప్రవేశపెట్టి ప్రజల ఆరోగ్యంతో చెలగాటం అంటానని తీవ్రంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సైడ్ వ్యతిరేకిస్తుంది. మేము చేస్తున్న డిమాండ్ ఏంటంటే ఈ నోటిఫికేషన్ ఏదైతే ఇచ్చారో అది ఉపసంహరించుకోవాలి. అట్లాగే నీతి ఆయోగ్ ఏర్పరిచిన 4 కమిటీలని రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. దేశవ్యాప్తంగా ఈ జరుగుతున్న ఆందోళనని అవసరమైతే ఇంకా ఉధృతం చేస్తాం. సుప్రీంకోర్టులో కూడా పోరాటం చేస్తున్నాం. ఈ మన గుంటూరులో మిక్సోపతి ప్రభుత్వ విధానాలైన మిక్సోపతికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా IMA తలపెట్టిన ఈ రిలే నిరాహార దీక్షకి సంఘీభావం తెలియజేస్తూ మిక్సోపతి ఈజ్ నాట్ అలౌడ్ ఇన్ ఎనీవేర్ ఇన్ ఎనీ కండిషన్ అని ఘంటాపదంగా తెలియజేస్తూ దీన్ని ఇటువంటి రావడానికి మేము సెంట్రల్ గవర్నమెంట్ మీద ఒత్తిడి తీసుకురావడం కోసం ఈ గుంటూరు పట్టణంలో ఉన్న 1600 బ్రాంచెస్లో మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో ఈ బంద్ జరుగుతుందండి. ఎందుకంటే తెలియని వైద్యంతో చాలా ఇబ్బందులు దొరుకుతాయి. డాక్టర్ చదవాలన్నా ఒక కోర్సులో తర్ఫీదు పొందాలన్నా కొన్నేళ్ల పాటు డాక్టర్ చదివి ఆ తర్వాత స్పెషలైజేషన్ చేసుకుని ఆ తర్వాత సూపర్ స్పెషలైజ్ చేసుకున్న వాళ్ళే ఇవాళ కొన్ని సర్జరీస్ చేయకూడదు అని మేము మెడికల్ కౌన్సిల్ పెడితే అట్లాంటిది ఆయుర్వేద చేసిన వాళ్ళకి 6 నెలల కోర్సులో తర్ఫీదు ఇచ్చి వాళ్ళ చేత సర్జరీలు చేస్తారంటే అది ప్రజలకు ఎంత నష్టమో ప్రజలందరూ తెలుసుకోవాలని కోరుతున్నాను.
ఈ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారు తలపెట్టినటువంటి 14 రోజులు ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి 14వ తారీఖు ఫిబ్రవరి 14వ తారీఖు వరకు రిలే హంగర్ స్ట్రైక్స్ తలపెట్టారు దేశవ్యాప్తంగా. దీనికి మేము ఆ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారికి మద్దతు తెలుపుతా, వారి యొక్క సంఘీభావం తెలుపుతా, ఈ యొక్క మిక్సోపతి వల్ల ప్రజలకి వారి యొక్క ఆరోగ్యం మీద చాలా దుష్ప్రభావం చూపిస్తాయని చెప్పి మేము తెలియజేస్తున్నాము. ఈ మిక్సోపతి అనే దానికి ఒక బేసిక్ ఒక మెడికల్ ఎడ్యుకేషన్ కానీ ఏదన్నా కానీ కోర్స్ అంటూ ఒక బేసిక్ క్రైటీరియా ఒకటి క్రియేట్ చేశారు మెడికల్ కౌన్సిల్ వాళ్ళు. అట్లాగే దాని ద్వారా ఇది చదువుకునే పిల్లలకు కానీ ఏదన్నా కానీ దానికి కొంత కరికులం డిజైన్ చేశారు. దానికి థియరీ కానీ దానికి కొన్ని ప్రాక్టికల్స్ కానీ కొన్ని డిజైన్ చేసి వారు ఫర్దర్గా నిష్ణాతులు అవడానికి చాలా స్టడీ చేసి ఇది క్రియేట్ చేశారు ఈ కరికులం అంతా. దాన్ని ఇప్పుడు వేరే యొక్క స్పెషాలిటీ కానీ వేరే యొక్క ఈ వైద్య వృత్తి ఆలోపిస్తున్న ఆయుర్వేదిక్ కానీ వీళ్ళు కానీ ఈ యొక్క వారి కరికులం లేని భాగాన్ని ఇప్పుడు మీరు 6 నెలల్లో వారికి తర్ఫీదు ఇచ్చి మళ్ళీ దీంట్లో తీసుకురావడం అనేది చాలా ఆనందదాయకం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సమర్థత లేని వ్యక్తిని స్టేట్ ఎన్నికల అధికారిగా చంద్రబాబు హయాంలో నియమించారు. ఆరోపించిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్. పంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం, వెల్లడించిన డీజీపీ గౌతమ్ సవాంగ్. ఎన్నికల కమిషనర్ మరో వివాదాస్పద నిర్ణయం. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఎన్నికలు ముగిసే వరకు హౌస్ అరెస్టుకు ఆదేశాలు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ జైలుకు వెళ్లక తప్పదు. ప్రివిలేజ్ కమిటీ ముందు తప్పక హాజరు కావాల్సిందే. మంత్రిగా తనపై హౌస్ అరెస్టు ఆదేశాలు ఎలా ఇస్తారన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.